బాలయ్య మూవీ రిలీజ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. సినిమా మీద ఎంత బజ్ ఉన్నా, బాలకృష్ణ సినిమా వస్తుందన్న క్రేజ్ జనాల్లో ఉన్నా, సినిమా గురించి డైరెక్ట్ గా బాలయ్య మాట్లాడితే ఆ కిక్కే వేరు. అందుకే సినిమాకి ఇంకాస్త ఊపు తీసుకురావడానికి డాకు మహారాజ్ రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టింది టీం. ఈ ఈవెంట్ లో బాలయ్య చేసిన కామెంట్స్ తో డాకు మహారాజ్ మీద హైప్ పెరిగినట్టేనా? బాలకృష్ణ బాబీ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ 12న థియేటర్లకు వస్తున్న సినిమా పైన ఇప్పటికే ఫుల్ బజ్ ఉంది. అయితే ఇంకాస్త యాడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది టీం. దీనిలో భాగంగా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపూర్ లో చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. అయితే తిరుమల ఇష్యూతో ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. అయితే లేటెస్ట్ గా డాకు మహారాజ్ రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టింది టీం. చాలా మంది బాలబాబు గారికి ఫ్యాన్స్ ఉంటారు, డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు. నేను వర్క్ చేసినప్పుడు నేను రాసిన ఒకే ఒక పదం, ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత రాసిన ఫస్ట్ డైలాగ్, ఒకడెవడో అంటాడు సినిమాలో ఇతనికి శత్రువులు ఎక్కువ అని. దానికి బాలకృష్ణ గారి చేత ఒక మాట చెప్పించా, అరే ఓ సిఐ సాబ్ హమ్కో దుష్మన్ కమ్ జాన్ దేనే వాళ్ళ ఫ్యాన్స్ జాదా హై. సో అది నిజంగా బాలయ్యబాబు గారితో పనిచేస్తే ఫ్యాన్ అవటం కాదు, లవ్లో పడిపోయి అడ్మైరర్ అయిపోయి మనం ఫాలోవర్ అయిపోతాం. అంటే ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు నాకు ఏ రోజు కూడా మళ్ళీ ఈ హీరోతో ఇమీడియట్గా చేయాలి, మళ్ళీ కథ రెడీ చేయాలని ఏ రోజు అనిపించలే. ఫస్ట్ టైం నా కెరీర్లో మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ దీనికంటే బెస్ట్ కథ చేయాలని ఆలోచనలు మొదలైనవి. హైదరాబాద్ లో రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టింది టీం. ఈ ప్రెస్ మీట్ లో బాలయ్యతో పాటు డైరెక్టర్ బాబీ, ప్రొడ్యూసర్ నాగవంశీతో పాటు టీం అటెండ్ అయి మీడియాతో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. సినిమా గురించి ప్రమోషనల్ కంటెంట్ ఎంత వైరల్ అవుతున్నా స్వయంగా హీరో మాట్లాడితే సినిమాకొచ్చే ఊపే వేరు. అందుకే బాలయ్య తన ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేసేలా సినిమా మీద కామెంట్స్ చేయడంతో డాకు మహారాజ్ మీద మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు, డాకు మహారాజ్ డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం, అది సరిగ్గా మాకు నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. దానికి ఏదో ఒక పాత కథలాగా అనిపించింది. మళ్ళీ ఎందుకంటే ఆల్వేస్ రీసెర్చ్, ఎప్పుడు నా మీద నేను రీసెర్చ్ చేసుకుంటున్నా, అభిమానులు ఏం కోరుకుంటున్నారు నా నుంచి. అలాగే ఒక నేలకొండ భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ని నేను చెప్పడం జరిగింది. దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు. అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి, ఆ రచయితలు అయితేనేమి. అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య 669లో శ్రీకృష్ణదేవరాయల మారువేషంలో వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం, అది అలా ఉండిపోయింది. ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర. అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది, సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను. సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది. కమర్షియల్ సినిమాలే అయినా వాటిలో కంటెంట్ డ్రివెన్ సినిమాల్ని సెలెక్ట్ చేసుకుంటున్న బాలకృష్ణ భగవంత్ కేసర్తో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. ఈసారి కూడా డాకు మహారాజ్ లో కూడా అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ కూడా ఇస్తూ ఉండడంతో సినిమాకి ఇంకాస్త వాల్యూ యాడ్ అయిందన్న టాక్ ఇప్పటికే మొదలైంది. అదీ కాక అఖండ నుంచి వరుసగా చైల్డ్ సెంటిమెంట్ బాలయ్యకి వర్కౌట్ అవుతూ ఉండడంతో డాకు మహారాజ్ కూడా గ్యారంటీగా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు జనాలు. ఎమోషన్, యాక్షన్, ఎలివేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బాలయ్య సినిమాలకు తమన్ మ్యూజిక్ యాడ్ అయి ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు.